ప్రస్తుతం మనం అసెంబ్లీ వద్ద ఉన్నాం. మనతో పాటు ఎస్ఎస్ఏకి సంబంధించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అయితే మనతో ఉన్నారు. అసలు వారు ఈరోజు ముట్టడి చేయడానికి ఎందుకు వచ్చారు అనే వాళ్ళ ఉద్దేశం ఏంది, అసలు వాళ్ళ డిమాండ్లు ఏంటనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మేము మా సమాన పనికి సమాన వేతనం గురించి మేము ఎస్ఎస్ఏ ఉద్యోగులమందరం ఇక్కడ మేము చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ముట్టడించాలని వచ్చినాము. మాకు కానీ ఇక్కడ పోలీస్ వాళ్ళు మమ్మల్ని ఆపేస్తున్నారు. మాది ఒకటే డిమాండ్, సమాన పనికి సమాన వేతనం మాకు కావాలి, లేదంటే రెగ్యులరైజ్ అయినా చేయాలి. మేము గత సంవత్సరం కూడా మేము 30 రోజులు రీలే నిరాహార దీక్షలు కూడా కొనసాగించినాం. ఇది మొత్తం స్టేట్ వైడ్గా మేము చేసినాము. మేము ఈ సమగ్ర శిక్ష అభియాన్లో అన్ని వింగ్స్ వాళ్ళు ఉన్నారు. ఇందులో కేజీబీసీ, ఐఆర్పి, ఆ తర్వాత ఎంఐస్ కోఆర్డినేటర్లు వీళ్ళందరం ఉన్నాము. అయితే మాకు ముఖ్యంగా మాకు ఒకటే డిమాండ్, మాకు ప్రధాన డిమాండ్ వచ్చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము రేవంత్ రెడ్డి సార్ని మేము విన్నవించుకుంటున్నాం. మేము ఈ పాలిటిక్స్కి మేము వ్యతిరేకం కాదు, మాకు వ్యతిరేకంగా రాలేము, మేము విన్నవించుకోవడానికే వచ్చినాము. మేము ఈ రాజకీయానికి మేము ఈ కాంగ్రెస్ రాజకీయానికి మేము వ్యతిరేకంగా ఇస్తలేము. గత 20 సంవత్సరాలుగా ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న సుమారుగా 18,500 నుండి 19,000 మంది వరకు ఎంప్లాయీస్ ఉన్నాం. కాంట్రాక్టు అండ్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నాం. కాంట్రాక్టులో పనిచేస్తున్నప్పటికీ గత ప్రభుత్వం ఖచ్చితంగా మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాము, ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేసే లోపు ఎంటీఎస్ ఇప్పించగలుగుతాం, మినిమం టైం స్కేల్ ఇస్తామని చెప్పారు. అయినా అది ఎక్కడ ముందడికి రాలేదు. రేవంత్ రెడ్డి గారు, మేము ఇప్పుడున్న ప్రస్తుత సీఎం గారు ఖచ్చితంగా మేము ఒక నెల రోజుల పాటు ధర్నాలు చేసినాము. ప్రతి డిస్టిక్లో ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ ధర్నాలు, టెంట్లు వేసుకొని ధర్నాలు చేస్తే ఆ ధర్నా టెంట్ కిందకి వచ్చి మీకు ఖచ్చితంగా ఒక గంటలో మీ సమస్య పరిష్కరిస్తాము. ఖచ్చితంగా ఛాయ్ తాగి పోయే లోపే మిమ్మల్ని ఇక్కడ భవన్కి పిలిపించి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము అని. రేవంత్ రెడ్డి ఇంకా ఛాయ్ తాగలేదా? ఇంకా తెలియదు సార్, ఇంతవరకు మర్చిపోయింది, అయిపోయింది కదా ముఖ్యమంత్రి అయ్యేంత. మర్చిపోయిండు, మిమ్మల్ని మర్చిపోయిండు, మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ మర్చిపోయిండు. మాకు చాలని జీతాలు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలు, ఫ్యామిలీని అందరూ పోషించుకోవాలంటే చాలా కష్టమవుతుంది. కొంచెం ఆలోచించాలి. మీకు ఒక్కొక్కరికి లక్షల జీతాలు ఉంటాయి. కనీసం వాళ్ళు రెగ్యులర్గా డ్యూటీకి వెళ్ళి వస్తారు. వాళ్ళకి ఎంత కనీసం కుటుంబ పోషణ గడుపుకోవడానికి చాలా కష్టమవుతుంది. ఎస్ఎస్ఏలో చాలా వింగుల వారీగా ఉన్నాము. ఈ వింగుల వారీగా 18,500 నుంచి 19,000 వరకు మేము పనిచేస్తున్నాము. దయచేసి మాకు న్యాయం చేయాలి, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి, ఆ లోపు ఎంటీఎస్ ఇవ్వాలి దయచేసి. ఐఆర్పీలము కానీ మేము ప్రస్తుతం నేను ఐఆర్పీగా పనిచేస్తున్నాను మెదక్ డిస్టిక్లో. ప్రతి డిస్టిక్ నుంచి 500 మందిని ఇక్కడికి వచ్చాము. ఓకే అన్న, ప్రజాపాలన అంటేనే ప్రజలు స్వేచ్ఛగా కూడా నిరసన తెలుపుకోవచ్చు అన్నారు. మీరు ఎందుకు అసలు ముట్టడి రావడానికి కారణం ఏంది? అసలు అసెంబ్లీ ప్రజాపాలన అన్నారు. ఒక నెల మాత్రమే ప్రజాపాలన చేశారు. అక్కడికి వెళ్ళాము, అక్కడ స్పందన లేదు. మేము ప్రతి డిస్టిక్లో ధర్నా చేస్తామంటే కాకుండా ప్రతిదీ చేస్తున్నాడు. కానీ మా ఎంప్లాయీస్ను మాకు గోసపెడుతున్నాడు. మాకు దయచేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి ఆ లోపే ఎంటీఎస్ ఇవ్వాలని మా యొక్క దయ, మీ అందు దయదలిచి మేము మీకు ఓట్లేసి మేము గెలిపించుకున్నందుకు దయచేసి మమ్మల్ని కనకరించి మాకు రెగ్యులరైజ్ చేయగలరని మా యొక్క కోరిక. మా అందు దయదలిచి ఖచ్చితంగా ప్రతి ఎస్ఎస్ఏ ఉద్యోగి 18,500 నుంచి 19,000 మందిమే ఉన్నాము. కనీసం ప్రతి ఉద్యోగి మీ అందు ఖచ్చితంగా నమ్మకంతో ఉన్నాము. ఇప్పటికైనా సీఎం గారు మా అందు దయదలిచి ఖచ్చితంగా మాకు రెగ్యులరైజ్ చేయాలని మా యొక్క మనవి. మొత్తం హైదరాబాద్ చుట్టుముట్టుగా ఉన్నారు పోలీసు వాళ్ళు. మా బతుకులు మా కడుపు కాలిందనే కదా సార్ మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ మొదలు పెట్టుకుందామని వచ్చినాం. 9,700 సార్ మాకు 13 సంవత్సరాల నుండి చేస్తున్నా నేను నిజామాబాద్ డిస్టిక్లో స్వీపర్గా. ఆ స్వీపర్ వాళ్ళకి 9,000 జీతాలు, ఇండ్ల కిరాయిలు 5,000 ఇండ్ల కిరాయిలు కట్టుకొని పిల్లల్ని పోషించుకోవడం ఎవరికి ఎట్లా న్యాయం అవుతుంది సార్? దీనికోసం రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నాం. అవును సార్, దీని కొరకే రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నాం. మాకు చేతి గుర్తు రావాలి అని మేము సంతోషపడతామేమో. 10 ఏళ్ళు ఆసారు అన్నాడు,
10 ఏళ్ళు కేసీఆర్ సార్ అన్నాడు. ఇప్పుడు రేవంత్ సార్ చెప్పిండు. మేము ధర్నాలు చేసినప్పుడు ఆ సార్ వచ్చి మాకు చెప్పిండు, అమ్మ మీరు బాధపడకండి, మీ సమస్యలు మేము తీరుస్తాం, ఛాయ్ తాగినంత సేపు మీ లోటు తీర్చేసేది, కానీ అది మీరు చేయలేరు, మేము ఇప్పుడు చేస్తాను, నేను గెలిచినాక మీకు ఛాయ్ తాగినంత సేపులో చేస్తానన్నాడు. ఇప్పుడు మరి సార్ తాగలేడే ఛాయ్, మరి మేము తాగలేమా? తప్పకుండా సార్ దయచేసి మమ్మల్ని ఈ 9,000 జీతాల నుంచి తొలగించమని ధన్యవాదాలు చేసి కోరుకుంటున్నాం సార్. మేము ఇంత బాధలో ఉన్నా, కిరాయిలలో ఉన్నాం సార్, మేము ఎంత కష్టాలలో ఉన్నాం సార్, మమ్మల్ని గెలిపించాలని దయచేసి ఆ సార్ని జీతాలు పెంచుతాడో ఏం చేస్తాడో కానీ కోరుకుంటున్నాం సార్. మేము పర్మనెంట్ చేయలేదు సార్, 13 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. మేము ఇక్కడ నిజామాబాద్ డిస్టిక్ సార్ మాది. మేము ఇప్పటి నుంచి కాదు, జీతం 9,000 సార్, 9,700 జీతం 13 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. స్కావెంజర్కైనా వంట వాళ్ళు 400 పిల్లల్ని ఇచ్చింది సార్. మాకు 100 మంది పిల్లలకని చెప్పి 400 పిల్లల్ని ఇచ్చారు సార్. ఇప్పుడు టీచర్లకైనా మాకైనా అందరికీ అన్ని బ్యాచ్లు గవర్నమెంట్ జాబ్ వాళ్ళైనా తీస్తున్నారు, మా కేజీబీ వాళ్ళైనా అదే బ్యాచ్లు తీస్తున్నారు సార్. కానీ లేదు, ఇప్పుడు ఇంత గవర్నమెంట్ జాబ్లకు 1,20,000, 1,70,000 వాళ్ళకుంటే 9,000 వర్కర్లకి, టీచర్లకు 20,000 ఇన్ని జీతాల నుంచి చేసినాం. 2,200 కడికలు చేసినాం సార్ జీతాలు. 2,200 నుంచి 9,000 చేస్తుంది సార్. పెంచుతామని ఆ 9,000 జీతం ఎందుకు సరిపోతుంది సార్? 5,000 ఇల్లుకి సరిపోతుంది. అన్నంకు అవిటికి మాకు దయచేసి రేవంత్ రెడ్డి సార్ సహాయం చేస్తాడని ఆయన మీద నమ్మకంతో మేము వచ్చినాం. కానీ మేము అతను కొట్లాటలు కావు, అతన్ని అన్యాయం చేస్తాడని కాదు, న్యాయం చేస్తాడని రేవంత్ సార్ని మాకు సంతోష పెడతాడని మేము ఇటు దాకా వచ్చినాం. అందుకే గెలిపించాం. మా ఆడవాళ్ళం అందరం, కేజీబీ వాళ్ళందరం రేవంత్ రెడ్డి సార్ గెలిస్తే మాకు ఖచ్చితంగా వస్తాయని మేము సంతోషంగా గెలిపించుకున్నాం సార్. కానీ సార్ కూడా ఇట్లా చేస్తే మేము ఏ సార్ని గెలిపేయడానికి కూడా ముందడికి రాం సార్. సంతోషంగా చెప్తున్నాం. మాకు 9,000 జీతాలు వస్తున్నాయి సార్. 9,000, 5 ఇళ్ళ కిరాయిలు 5,000, తిండికి పిల్లల్ని ఏం పెట్టుకొని బతికిస్తున్నాం సార్. మేము చాలా కష్టపడుతున్నాం. మా కష్టాలని సార్ గుర్తుపెట్టుకుంటాడని మేము సంతోషంగా తెలియజేసుకుంటున్నాం సార్. అంతే. బాజాబ్తా ట్విట్టర్ వేదికన, అసెంబ్లీ వేదికన మా యొక్క హక్కుల్ని రక్షించాలో, ముఖ్యమంత్రి న్యాయం చేయకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో 10,000 మందితో సీఎం గారి బయటకు కూడా చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు ఏదైతే హామీ ఇచ్చిండ్రో ఆ హామీ ప్రకారమే అడుగుతున్నాము. మీరు సెప్టెంబర్ 13వ తారీఖు నాడు ఏకశిలా పార్కులో హామీ ఇచ్చిండ్రు. మా మీటింగ్కి వచ్చి 18వ తారీఖు నాడు మాకు ట్విట్టర్ వేదికన హామీ ఇచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడు ఎందుకు తప్పించుకుంటున్నారు? జవాబు చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? గౌరవ ముఖ్యమంత్రి గారికి మేం కేవలం మా యొక్క హక్కుల కోసం మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. మాకు ప్రభుత్వం అంటే ప్రేమ ఉన్నది. మీరు గెలవడానికి కావాల్సిన కృషిని కూడా మేము చేసినాం. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా చర్య తీసుకుంటారని ఆశాభావం ఉంది. ఒకవేళ ప్రభుత్వం ఇంత పెద్ద స్థాయిలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చినటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులకు న్యాయం చేయకపోతే అసెంబ్లీలో ఉన్నటువంటి 119 మంది ఎమ్మెల్యేలు మాట్లాడాలి. ఏం చేస్తున్నది ప్రభుత్వం? వేలకు వేలుగా ఖర్చు పెడుతున్నప్పటికీ చిన్న ఉద్యోగులకు ఇస్తాను అన్న హామీ కూడా నెరవేర్చకపోవడం అనేటువంటిది బాధాకరం. రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్తో మా యొక్క పనితీరును రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్తో మా యొక్క క్వాలిఫికేషన్స్, బీఈడి, టెట్ క్వాలిఫికేషన్ మెరిట్ చూసి మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఇందులో అన్ని కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. కాబట్టి సమగ్ర శిక్ష స్కీమ్ అనేది రాజీవ్ విద్యా మిషన్ మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు మాకు రాజీవ్ విద్యా మిషన్ అనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ యొక్క స్కీమ్ని పెట్టి బడుగు బలహీన వర్గాలటువంటి వాటిని అందరినీ కూడా ఒక మంచి కోరాలి, వాళ్ళ ఒక ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఉద్యమాన్ని మిషన్ని స్టార్ట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆవిర్భవించినప్పటికీ కూడా ఈ 15 నుంచి 20 సంవత్సరాలకు ఈ స్కీము సమగ్ర శిక్షగానే అవతరించింది. కాబట్టి ఈ సమగ్ర శిక్ష ఉద్యోగుల్లో కేజీబీవీస్ ఉన్నారు, ఐఆర్పీలు ఉన్నారు, సిఆర్పీస్ ఉన్నారు, మరియు పీటీఐలు ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళందరినీ కాపాడి సీఎం గారు పీపీసీ హోదాలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా హామీ ఇచ్చి ఉన్నారు, క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. ఖచ్చితంగా క్రమబద్ధీకరించాలి. లేకపోతే ఐఆర్పీ వ్యవస్థ 19 ఏళ్ళుగా చేస్తూ ఉన్నాము. ఇంతవరకు మాకు దివ్యాంగుల గురించి మేము సేవ చేస్తూ ఉన్నాము. ఇంతవరకు మాకు పర్మనెంట్ చేస్తున్నారు, ఎంసీఎస్ లేదు, కనీస వేతనము లేదు. ఇది చాలా కష్టపడుతుంది. మొన్న డిఎస్సి రాష్ట్రంలో స్పెషల్ డిఎస్సి దానికి వెయిటేజ్ మార్కులు కూడా ఇవ్వలేదండి. మా ఏజ్ అయిపోయింది, చాలామంది రిటైర్డ్ అయిపోయినారు.
కాబట్టి మా అందు దయ ఉంచి సీఎం గారు స్పందించాలని వేడుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. నెల రోజులు ధర్నా చేయడం జరిగిందండి. అందులో భాగంగా మా క్యాంపుకి వచ్చి సీఎం గారు హామీ ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్సీ ఉద్యోగులందరికీ రెగ్యులర్ చేస్తాము, మీరు టీ తాగి కప్పు ఆడబెట్టే సమయంలో మీకు రెగ్యులరైజ్ చేసేస్తాము అని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం మాకు రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నామండి. శాంతియుతంగా కూడా వేయచ్చు కదా, అసెంబ్లీ ముట్టడి ఎందుకు పిలిపించారు? మేము చాలాసార్లు ఇలా చాలాసార్లు అడిగాము, చాలాసార్లు ధర్నాలు చేసాము, డిఎస్సి ముట్టడి చేసాము, చాలాసార్లు శాంతియుతంగా రెఫరెండంలు ఇవ్వడం జరిగింది. కానీ మా హామీని వాళ్ళు నెరవేర్చలేదు, మాకు ఇచ్చిన హామీని. అందుకోసమే మేము ఇలా చేస్తున్నామండి. మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలండి. స్కూల్ అండి, మేము పనిచేసేది కేజీబీవీ స్కూల్స్లో తక్కువ జీతంతో, చాలా జీతంతో, ఈక్వల్ టు గురుకుల మొత్తం నైట్ డ్యూటీలు, హాలిడే డ్యూటీలు అన్నీ ఉంటాయండి. సీఎం గారు స్పందించి మాకు వెంటనే రెగ్యులరైజ్ చేసి అంతలోపు ఎంటీఎస్ అన్న మినిమం బేసిక్ పే అన్న మాకు ఇవ్వలేదు, అలాంటివి ఇప్పించాలని సీఎం గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. శాంతియుతంగానే పోరాటం చేయడానికి వచ్చినాం సార్. మేము ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెట్టడానికి కానీ ప్రభుత్వ ఆస్తులు ఏది ధ్వంసం చేయడానికి రాలేదు. మా ఈ న్యాయబద్ధమైన కోరికలన్నీ మీరే చెప్పారు సార్. మా దగ్గరకు వచ్చి ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. కనీసం మహిళా ఉద్యోగులకు మాకు ప్రసూతితో సెలవులు లేవు సార్. ఇంతవరకు ఎంత దారుణమైన పొజిషన్లో ఉన్నామో 2012లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ జాబులు ఇవ్వడం జరిగింది సార్. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చి అసలు మేము ఉద్యోగం చేస్తున్నామా లేదా అని మమ్మల్ని పట్టించుకోలేదు సార్. ఇప్పుడు మీ ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం జరుగుద్దని మేము ఇలా రావడం జరిగింది. మిమ్మల్ని ఎక్కడ ఎవరిని ఉద్దేశించి మేము ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు సార్, మేము న్యాయంగా పోరాడుతున్నాం. మీరు చెప్పినదే మీకు ఒకసారి గుర్తు చేయడానికి వచ్చినాం సార్. మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. ఎస్ఎస్సీ ఉద్యోగులం సార్. మేము కనీస వేతనం లేదు సార్. జీవనం సాగుతుందంటే ఎలాంటి స్థితిలో ఉన్నామో అదర్ స్టేట్లలో రెగ్యులరైజ్ చేశారు. పంజాబ్ లో, హర్యానాలో, ఇంకా వివిధ రాష్ట్రాల్లో పర్మనెంట్ చేసి రెగ్యులరైజ్ చేశారు. ఎంటీఎస్ కూడా ఇచ్చారు. అలాంటి స్థితులు లేవు మాకు. పాత గవర్నమెంట్ మీద అమర దీక్ష చేసాం. ఈ ఆ పద్ధతిలో కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు, భట్టి గారు, వివిధ మన మినిస్టర్లు వచ్చేసి మాకు న్యాయం కంపల్సరీ మీకు న్యాయం చేస్తాము. మీరు చాలా గొంతమ్మ కోరిక, మీ కోరిక అసలు న్యాయం ఉంది. మీరు చిన్న కోరికలు కోరుతున్నారు. మేము ఛాయ్ తాగినంత సేపట్లో పరిష్కారం అని చెప్పడం జరిగింది సార్. దయచేసి 7 నెలలు అవుతుంది, కానీ ఒక్కరోజు కూడా మా గురించి ఆలోచించే నాదులు లేడు. ఇంతకుముందు ప్రతి ఎమ్మెల్యేకి మా గురించి మాట్లాడండి సార్, మేము నమ్ముకున్నాము. గత గవర్నమెంట్లో శోభకు గురి అయినాము, మీ కొత్త గవర్నమెంట్ వస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మొన్న ప్రతి ఎమ్మెల్యేకు లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఎమ్మెల్యే కూడా కనీసం మా ప్రస్తావన కూడా లేదు. దయచేసి సీఎం గారు చెప్పిన మాట డైరెక్ట్ సమ్మె వరకు వచ్చి నేను మీకు న్యాయం చేస్తాను, నమ్మండి, నేను విన్నానని చెప్పే రీతిలో చెప్పారు సార్ గారు. కాబట్టి దయచేసి ఆ సీఎం గారు ఎవరైతే మాట ఇచ్చారో తను ఉన్నతమైన పదవిలో ఉన్నారు. ఇప్పుడు సీఎం పోస్టులో ఉన్నారు. భట్టి గారు ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రి పోస్టులు ఉన్నారు. సీతక్క గారు ఇచ్చారు, తను కూడా ఒక మంత్రిగా పనిచేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట గారు ఇచ్చారు, వాళ్ళు కూడా మంచి పదవులు ఉన్నారు. దయచేసి మా గురించి 22 ఏళ్ళు పట్టించుకోలేరు. కనీసం గత గవర్నమెంట్ పాలనలో మేము నాశనమైనాం. కానీ కొత్త గవర్నమెంట్ వస్తేనే మాకు మా ఆశల గురించి మేము అనుకున్నది జరుగుతుంది అనుకున్నాం. కానీ ఈ గవర్నమెంట్ కూడా మా గురించి ఆలోచించడం కాదు కదా. మన అసెంబ్లీలో ప్రస్తావన కూడా ఇప్పటికి 2 అసెంబ్లీ అండి. ఫస్ట్ అసెంబ్లీ పట్టించుకోలేదు కదా, కొత్త గవర్నమెంట్ కదండి, ఇప్పుడే పుట్టిన పిల్ల కదా, ఎందుకు మాట్లాడమని ఉద్దేశం. కానీ ఇప్పుడున్న అసెంబ్లీ కూడా కనీసం మా ప్రస్తావన కూడా లేదు. మేము ఆల్రెడీ లెటర్స్ ఇచ్చాం, ప్రతి ఎమ్మెల్యేకి లెటర్స్ ఇచ్చాం, ప్రతి కాన్స్టిట్యూన్సీలో. సార్ మా గురించి మాట్లాడండి సార్ అని చెప్తే కూడా మా గురించి మాట్లాడిన నాది కూడా లేదు. దయచేసి సీఎం గారు దృష్టి పెట్టుకొని మాకు న్యాయం చేయడానికి కోరుతున్నాం. మిమ్మల్ని పైన నమ్ముకొని బతుకుతున్నామండి. మేము కూడా మధ్యతరగతి కుటుంబంలో వచ్చినాం కాబట్టి దయచేసి మనం దృష్టి పెట్టుకొని మీకు స్పందించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. పద్నాలుగు సంవత్సరాల నుంచి కేజీబీ స్కూల్లో మేము పనిచేస్తున్నాం సార్. మాకైతే పర్మనెంట్ కాదు, పర్మనెంట్ చేయాలి. మాకు సరైన ఎంటీఎస్ ఇవ్వాలి. తర్వాత రేవంత్ రెడ్డి సార్కి మరీ విన్నపం చేసుకుంటున్నాం, మా సమస్యను పరిష్కరించాలని. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు కాబట్టి రేవంత్ రెడ్డి సార్కి ఈ వార్త చేరితే చాలు సార్. మనిషి చనిపోతే ₹1 ఇవ్వవా? మరణంలో కూడా ద్వేషమేనా? మేము మనుషులం కామా? రిటైర్మెంట్ ఉన్న పలంగా 100 అంటే దాదాపు 1000 మందికి రిటైర్మెంట్ అయింది 65 సంవత్సరాలు ఏజ్ పెడితే. ఒక్కడికి కూడా ₹1 ఇవ్వకుండా మెడబెట్టి నూకినావు. 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు నిండినటువంటి ఉద్యోగులు ఈ తెలంగాణ బిడ్డలు గారా? వాళ్ళు మీకోసం పోరాటం చేయలేదా? సిగ్గు అనిపించాలి ఈ ప్రభుత్వానికి. మేము మా ఆవేదన మాత్రమే చెప్తున్నాం.
గౌరవ మీడియా మొత్తం కవర్ చేయాలని విజ్ఞప్తి.